వెళ్దాం పద. ఏమైంది? మస్తుగా ఉంది. ఏంటది? ఏలే, మీకు చీరగట్టుడు కూడా వచ్చా? అదేమన్నా బ్రహ్మ విద్యనా రాకపోవడానికి? అయినా మగాడికి రానిదంటూ ఏదీ లేదు. మిమ్మల్ని చూసినాకనే నాకు అర్థమైతుంది. మాకు గింత పద్ధతిగా సారీ కట్టుకుంటూ రాదు. అది మీరు ఒప్పుకోరు కదా. కట్టుకున్నోడు మియాస్ వంటోడైతే ఏ ఆడపిల్లనైనా ఒప్పుకోవాల్సిందే. నాకిప్పుడు సమజైంది. ఏంటది? మీరు బిజినెస్ లో ఎందుకు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఏమర్థమైంది? ఆడవాళ్ళ మనసేంటో గల్లిష్టాలేందో మీకు బాగా ఎరిక. అందుకే మీరు గ్రేట్ అయ్యిండ్రు. నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. దేని గురించి? సాయం చేసిన మీ ఆడోళ్ళు గంటలు గంటలు సోదేస్తారని. మీరు గట్లనే అంటారు గాని నేనంటే మీకు మస్తు ఇష్టం. గందుకే మీరు దగ్గరుండి నాకు సారీ కట్టిండ్రు. ఇప్పుడు దాని గురించి కూడా టైం వేస్ట్ చేయాలా? ఒక పని చేయి, మీ వాళ్ళందరినీ పిలిచి నేను నీకు శారీ కట్టానని చెప్పి కచేరీ చేయి. ఆగు. ఎక్కడికి? మీరే చెప్పిండ్రు కదా. ఏమైంది? ఆ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా శ్రీవల్లి? టైం అవుతుంది, వెళ్దామా? జరంత హాట్ అయినట్టుండ్రు. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ అమ్మా, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని గణపతికి నమస్కారం చేసుకోండి. అయ్యా, ఈ కంకణాలు ఒకరి చేతికి ఒకరు కట్టుకోండి. అమ్మాయి చేతికి మీరు కట్టండి. ఆయన అబ్బాయి చేతికి మీరు కట్టండి అమ్మా. అబ్బాయి చేతికి మీరు కట్టండి అమ్మా. ఓం సూర్యాగ్రహాణ్యంత అనుకూలస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం ధ్వం తే రాజా భరణో ధ్వం దేవో బృహస్పతి త్వం తైంద్రశ్చాజ్ఞస్తరాత్వం ధారయతాం శుభం. ఏ ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు, అందరూ శ్రద్ధగా వినండి. నూతన వధూవరులు ఇద్దరూ స్వయంగా వ్రతం చేయడంతో పాటు ఉభయులు కూడా కంకణధారణ చేశారు. అయితే ఈ కంకణాలు 5 రోజులు ఒక నియమాన్ని పాటించాలని చెబుతున్నాయి. తొలి 3 రాత్రులు వరుడు ఇంట్లోనూ, మరో 2 రాత్రులు వధువు పుట్టింట్లోనూ ఉభయులు గడపాలన్నది ఆనవాయితీ.
మీ కార్యాల వల్లనో మీ పరిస్థితుల వల్లనో అసలైన కార్యక్రమం పెట్టిన ముహూర్తానికి నియమ నిబంధనలు పాటించకపోవడం చేయకండి. అది చాలా అరిష్టం. మీరు చెప్పినట్టే పాటిస్తా పంతులు గారు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఇప్పుడు ఆశీర్వచనం. అందరూ లేచి నిలబడండి. అమ్మా, ఒడి పట్టండి. ఓం పత్ని అమ్మా, ఇక్కడితో వ్రతం పూర్తయింది. ఇక తర్వాత జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకోండి. అలాగే పంతులు గారు. అల్లుడు గారు, అమ్మ శ్రీవల్లి, ఇక మేము బయలుదేరుతాం. గదేంది గప్పుడే వెళ్ళిపోతారా? సాయంత్రం దాకుండరా? ఉండాల్సింది నువ్వు అల్లుడు గారు. మేం బయలుదేరుతామమ్మా. వస్తాం అల్లుడు గారు. సరే. జాగ్రత్తగా ఉండు. అల్లుడు గారు చెప్పినట్టు విను. వస్తాం వదిన గారు. మంచిది వదిన గారు. అమ్మా, పంతులు గారు చెప్పినట్టు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఆ సామ్రాట్, ఎక్కడికి రా? ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. తమ్ముడు, ఇప్పుడు మీటింగ్ ఏంటి? పంతులు గారు చెప్పారు కదా, వ్రతం తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయని. అన్నీ మీరిద్దరూ కలిసే చెయ్యాలి. కార్యక్రమాలేంటి? అన్నీ అయిపోయాయి కదమ్మా. అన్నీ అయిపోయినట్టే నాన్న. అయిపోవడం అంటే వ్రతం మాత్రమే అయిపోయింది తమ్ముడు. ఇంకా కొన్ని సాంప్రదాయాలు మీరే చెయ్యాలి. అలాంటివి ఏవైనా ఉంటే చేయడానికి మీరంతా ఉన్నారు కదా, చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నా టైం వేస్ట్ చేయకండి. సామ్రాట్, వ్రతంలో కంకణాలు కట్టుకున్న వధూవరులు 5 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళకూడదురా. మీరు వెళ్ళకూడదనేది మీరు చెప్పిన ఆచారం. నేను వెళ్లే మీటింగ్ నా వ్యాపారానికి ఎంతో అవసరం. అర్థం కాదా మీకు? చేతికొక దారం కట్టి సాంప్రదాయం పేరుతో నన్ను కట్టేయాలని చూస్తున్నారా? ఏంటి భవానీ ఇది? నువ్వేం మాట్లాడవేంటి? నేనేం మాట్లాడను? వాడి పనులేంటో మనకి తెలీదు కదా. గంట టైం ఇస్తానన్నాను. 2 గంటల టైం వేస్ట్ అయిపోయింది. ఎప్పటికైనా నా పని నన్ను చేసుకోనివ్వండి. మీ సాంప్రదాయాలు మీరు పాటించండి. నన్ను డిస్టర్బ్ చేయకండి. సామ్రాట్, వ్రతంలో పంతులు చెప్పినప్పుడు ఒప్పుకున్నావు కదరా? నేను ఒప్పుకోలేదు. నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయాను. అది వదినా, నా భర్త కష్టం మీద పైకొచ్చిండ్రు. గైన తెలివితోటి ఎదిగినరు. గైన చేసేది జాబ్ కాదు, ఒక వ్యవస్థని తయారు చేసిండ్రు. ఎన్నో సంస్థల్ని నడుపుతుండ్రు. గైనక టైంకి వాల్యూ ఇయ్యవట్టే, డబ్బుల్ని రెస్పెక్ట్ చేయవట్టే గీ పొజిషన్లు ఉన్నారు. నెంబర్ 1 అయ్యిండ్రు. నెంబర్ 1 అంటే కాలానికి 1 సెకండ్ ముందరుండేటోడు, 100 సెకండ్లు వెనకాల పడేటోడు కాదు. గీదెందుకు అర్థమైతలేదు మీకు? శ్రీవల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఇప్పటికైనా అర్థమైందా?
వీడు నిజంగానే పెళ్ళమ్మాయిలో పడిపోయాడా? వెల్కమ్ వెల్కమ్ సామ్రాట్. ఈ ఫార్మాలిటీస్ అన్ని అవసరమా సార్? కాబోయే పార్ట్నర్వి ఆ మాత్రం గౌరవించుకోకపోతే ఎలాగా? ఇదిగో కమాన్ కూర్చో. నీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. ప్రొసీడ్ అవుదాం. అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, నేను. ఏంటిది? అగ్రిమెంట్ పేపర్స్ సైన్ చేయండి. మా అగ్రిమెంట్ మీద నువ్వు కదా సైన్ చేయాలి. మీరు నాతో టైఅప్ అవుతున్నారు, నేను మీతో కాదు. నాది 70, మీది 30. వయసులో పెద్దవారు, స్వతహాగా మీ టాలెంట్తో ఎదిగారు. అందుకే మీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి నేను మీ దగ్గరికి వచ్చాను. సామ్రాట్. మిస్టర్ సామ్రాట్, నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఒప్పుకుంటున్నాను. కానీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేది నేను కాదు, నా కూతురు, ఈ కంపెనీ CEO మిస్ జ్వాలా జ్ఞానేంద్ర. ఏంటి షాక్ అయ్యావా సామ్రాట్? కొన్నిసార్లు ఇలాంటి షాక్లు మామూలే. మన బిజినెస్ పార్ట్నర్స్ అయ్యాక అన్ని మాసిపోతాయి. సామ్రాట్, మన మధ్య డీల్కి ఓకే అన్నావు కదా? చిన్న కరెక్షన్, మన మధ్యన డీల్కి ఓకే అనలేదు. జ్ఞానేంద్ర సామ్రాట్కి మధ్య డీల్కి ఓకే అన్నాను. సామ్రాట్, నా కూతురు జ్వాల జేసీ కంపెనీకి సీఈఓనయ్యా. అది తెలిస్తే నేను మీ కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడను. ఇప్పుడు మాత్రం నీకు నష్టం ఏంటి? నష్టం కాదు, ఆడవాళ్లతో బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. అలా చేయటానికి నీకు 70% షేర్ ఇస్తున్నా. 70% కాదు కదా, నువ్వు సీఈఓగా ఉన్న కంపెనీని తేరగా నాకు కట్టబెట్టినా కాలితో తన్ని వెళ్ళిపోతాను. దట్ ఈస్ సామ్రాట్. మిస్టర్ సామ్రాట్, ఏమిటిది? ఇప్పుడు నువ్వు చేస్తున్నది మీ నాన్నగారు నీకు ఇచ్చిన బిజినెస్ కదా, అలాగే నా వారసురాలుగా నా కూతురు నా బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుంది. నేను అదే చెప్తున్నాను. నాలాంటి వాడితో బిజినెస్ చేయాలంటే మీరు చేయండి,
నాతో చెయ్యి కలపాలి అంటే కంపెనీని మీ కొడుకు చేతిలో పెట్టండి. గుడ్ బై. ఏమిటమ్మా ఇది? అలా ఇరిటేట్ అయితే ఎలాగా? వాడిని ఏదో ప్యాంపర్ చేసి మన వైపు లాక్కోవాలి కానీ ఇలా రెచ్చగొడితే ఏమిటి ప్రయోజనం? చూడు ఇప్పుడు ఏమైందో. ఏం చేయండి డాడ్? ఆ సామ్రాట్ గారు డిజైన్ చేసిన శారీపై మన కంపెనీ లోగో కూడా ఉండాలంటున్నాను. అలా అయితే మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాదు, ఆ డిజైన్ అడ్డు పెట్టుకుని మన డిజైన్స్ ని కూడా మార్కెట్లోకి తోసేయచ్చు కదా డాడ్. అందుకే డాడ్ వాడితో కలిసి బిజినెస్ చేయాలనుకున్నాను. వాడితో టైఅప్ అయి పార్ట్నర్షిప్ లో నేను మార్కెట్లో ఉండాలనుకున్నాను. వాడి తెలివిని వాడుకోవాలనుకున్నాను. నువ్వు అనుకున్న జరగాలంటే ఆవేశం పనికిరాదమ్మా, ఆలోచన కావాలి. నాగుపామును బుట్టలో వేసుకోవాలంటే పట్టుకోవాల్సింది కర్ర కాదు, బూర. ఇప్పుడు చూడు, నీ ఆవేశంతో రెచ్చగొట్టావు, వాడు డీల్ క్యాన్సిల్ చేసుకు వెళ్ళిపోయాడు. వాడు ఎంత రెచ్చిపోతే మనకంత బెనిఫిట్ డాడ్. రెచ్చిపోయే వాడికి ఆలోచన ఉండదు, ఆలోచించని వాడికి గెలుపొందదు. వాడిని వదిలిపెట్టను. వాడి పతనం చూసే వరకు నేను నిద్రపోను. రే గౌతమ్, వాడొచ్చాక పంతులు గారు చెప్పినట్టు చేస్తాడంటావా? ఖచ్చితంగా చేస్తాడు పెద్దమ్మా. ఎలారా? శ్రీవల్లి మాటలకు వాడు ఎంత ఇంప్రెస్ కాకపోతే ఆ మాట అంటాడు. ఏ మాట? ఇప్పటికైనా అర్థమైందా? శ్రీవల్లిని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు కదా. అది నిజమే. ఏమైంది? ఏం లేదురా, అందరూ నీకోసమే వెయిటింగ్. దేనికి? దేనికంటావేంట్రా? ఉదయం పంతులు గారు చెప్పారు కదా, వ్రతం తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయని. నీకోసమే వెయిటింగ్. అవునాన్న, ఈ ఒక్క తంతు అయిపోయిందంటే ఇక రేపటి నుంచి ఎలాంటి పూజలు వ్రతాలు ఉండవు. ఇలా చెప్పే పెళ్లి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కారణం చెప్పి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరేంటి ఇంకా అలాగే నిల్చున్నారు? శ్రీవల్లిని త్వరగా రెడీ చేసి తీసుకురండి. మా వాడు రెండే నిమిషాల్లో రెడీ అయిపోతాడు. రై గౌతమ్. రేయ్, నీ ఇంటెన్షన్ నాకు తెలుసురా. గౌతమ్, నా ఇంటెన్షన్ ఏంటో తెలుసని నీ ఇంటెన్షన్ చెప్తున్నావు. ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తే దాన్ని ఏదోలా ఒప్పించడానికి మళ్ళీ నా టైం గంట వేస్ట్ చేస్తారు. ఇంకొకసారి వ్రతాలు పూజలు నోములు అని నా టైం వేస్ట్ చేయకండి. ఇది మీకోసం ఒప్పుకుంటుంది కాదు. ఇంకెప్పుడు నా లైఫ్లో ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్ అవ్వకూడదని చేస్తున్నాను. ఇంకేంటి చూస్తున్నారు? వాడు ఓకే అన్నాడు కదా, స్టార్ట్ చేద్దాం పదండి. ఏందక్కా భయపడుతున్నావా? ఏం పర్వాలేదు, గదిలోకి వెళ్ళాక నన్ను తలుచుకో. ఏయ్, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడవే.
ఇప్పుడు అలాగే ఉంటుంది. రేపు పెళ్ళవుతుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే. ఆహా, ఆ మాట ఎంత బాగుందో. నెక్స్ట్ నీదేలే. పొండ్రి ఓసి నీ సిగ్గు సంతకెళ్ళా.